హల్లెలూయా హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు? సరే, చివరిసారిగా ఈ ఇంట్లో జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు? చివరిసారిగా ఈ ఇంట్లో జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు తెలీదా? ఎక్కడుంటాయి? మన ఛానల్లో ఉంటాయి. ఈ ఇంట్లో జరిగిన కుటుంబ ప్రార్థన ఏంటి, చివరిసారి జరిగిన కుటుంబ ప్రార్థన ఏంటి మన ఛానల్లో ఉంటాయి, యూట్యూబ్లో ఉంటాయి. మీరు చూసి విని తెలుసుకోవాలి. కనీసం ఈరోజు ప్రార్థన ఉంది కదా, ఖచ్చితంగా నేను అడుగుతాను తెలుసు కదా. ఒకవేళ మర్చిపోయి ఉన్న కనీసం టైటిల్ని గుర్తుపెట్టుకోవాలి కదా. అడుగుతాడు ఏం చెప్పిన అడుగుతారని. కాబట్టి చివరిసారిగా ఈ ఇంట్లో జరిగిన కుటుంబ ప్రార్థన దేవుడు దేని గురించి మాట్లాడాడంటే, మొదటి పరిస్థితి చివరి పరిస్థితి ఎలా ఉంటుందనే అంశం గురించి దేవుడు మాట్లాడినాడు. దేవుడు కావచ్చు, సాతాను కావచ్చు, ఒక వ్యక్తి జీవితంలోకి వస్తే దేవుడు వచ్చినా సాతాను వచ్చినా దానికి ముందు పరిస్థితి ఎలాగుంటుంది, దాని తర్వాత పరిస్థితి ఎలాగుంటుంది, ఒకవేళ దేవుడు రాకముందు పరిస్థితి ఎలాగుంటుంది, దేవుడు వచ్చిన తర్వాత పరిస్థితి ఎలాగుంటుంది, సాతాను వస్తే సాతాను రాకముందు పరిస్థితి ఎలా ఉంటుంది, సాతాను వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందనే అంశం గురించి దేవుడు మాట్లాడినాడు. ఆ రోజు ఇక్కడ మాట్లాడిన మాట, సాతాను ఒక వ్యక్తి జీవితంలోకి వస్తే సాతాను రాకముందు పరిస్థితి ఎలాగుంటుంది, సాతాను వచ్చిన తర్వాత ఒక వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుంది అనే అంశం గురించి దేవుడు మాట్లాడినాడు. హల్లెలూయా హల్లెలూయా. సరే, చివరిసారిగా జరిగిన ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడంటే, యేసు ప్రభు వారికే తల్లిగా, అన్నగా, అక్కగా, చెల్లిగా మారాలంటే ఎలా మారగలం? ఒక ఎమ్మెల్యేకే మనకు ఒక స్నేహితుడిగా మారంటే చాలా కష్టం కదా. ఒక సర్పంచ్కే మనం ఒక స్నేహితుడిగా మారంటే చాలా కష్టం. అలాంటిది దేవాది దేవుడైన యేసు ప్రభుకే తల్లిగా, చెల్లిగా, అక్కగా, అన్నగా, తమ్ముడుగా మనం మారచ్చు మారే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు ఈ భూమి మీద. అది ఎలా మారచ్చు, ఏ విధంగా మారచ్చు అని యేసు ప్రభు ఆ రోజు మాట్లాడున్నారు. ఒకవేళ మీకు తెలియకపోతే అది విని ఆత్మీయంగా బలపడండి. దేవాది దేవుడికే నేను చెల్లిగా ఎలాగ మారగలను? కనీసం నా పరిస్థితిని తెలుసుకుంటే ఒక సర్పంచ్ కూడా నేను ఒక స్నేహితుడిగా ఉండనే, ఒక సర్పంచ్ కూడా నన్ను తన స్నేహితుడిగా అనుకోడే, ఎమ్మెల్యే కూడా నన్ను ఒక స్నేహితుడిగా అనుకోడే. అలాంటిది దేవాది దేవుడి సృష్టికర్త అయిన దేవుడికి నేను మారగలనా? తల్లిగా, చెల్లిగా, అక్కగా, అన్నగా, తమ్ముడిగా నేను ఉండగలనా? అవకాశం నాకుందా అని మీకు తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే మన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కాబట్టి మీరు తెలుసుకొని ఆత్మీయంగా బలపడాలని మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా. సరే, దేవుడు ఈరోజు ఏం మాట్లాడతారో చూద్దాం. కీర్తనలు 121వ కీర్తన 1వ వచనం. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? హల్లెలూయా హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడను గాక. ఆమేన్ ఆమేన్. సో ఇక్కడ భక్తుడు ఏం చెప్తున్నాడంటే, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. కొండల వైపు చూస్తున్నాడంట. దేనికోసము? దేనికోసం చూస్తున్నాడు? సహాయము నాకు ఎక్కడి నుంచి దొరుకుతుందని కొండల వైపు కన్నులెత్తి చూస్తున్నాడు. అర్థమైందా? సో కొండల వైపు ఆ భక్తుడు ఎందుకు చూస్తున్నాడంటే ఒక సహాయం కోసం. అతనికి ఏదో అవసరం అయ్యింది, ఏదో విషయంలో సహాయం అవసరమైంది. అది ఏ విషయంలో అనేది రాయబడలేదు. మేబీ ఆర్థిక విషయంలో, డబ్బుల విషయంలో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, పిల్లల విషయంలో కావచ్చు, చదువు విషయంలో కావచ్చు, ఉద్యోగం విషయంలో కావచ్చు, పని విషయంలో కావచ్చు, కుటుంబం విషయంలో కావచ్చు, పెళ్ళిళ్ళ విషయంలో కావచ్చు, మరి ఏ విషయంలో అయినా కావచ్చు, ఒక అవసరం ఏర్పడింది. అవసరం ఏర్పడగానే ఆ వ్యక్తి ఆ సహాయం కోసము కొండల వైపు చూస్తున్నాడంట. మనలో కూడా చాలామంది ఏదైనా సహాయం అయినప్పుడు మనం కూడా ఏం చేస్తాం? ఎవరో వరకు మనకు సహాయం చేస్తారా అని ఎదురు చూస్తాం కదా. డబ్బులు అవసరమైంది అనుకో, మన దగ్గర డబ్బులు లేదు, డబ్బు సహాయం అవసరమైంది, అప్పుడు మనము ఎక్కడ చూస్తాం? మనకు తెలిసిన వాళ్ళ దగ్గర వాళ్ళు చేస్తారని, వీళ్ళు చేస్తారని చెప్పేసి మనం వాళ్ళ మీద ఆశ పెట్టుకుంటాం. ఏదన్నా వ్యాధి రోగం వచ్చింది, ఆ హాస్పిటల్ అయితే బాగుంటుంది, ఈ హాస్పిటల్ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఆ హాస్పిటల్ మీద, ఆ డాక్టర్ మీద, ఈ డాక్టర్ మీద ఆశ పెట్టుకుంటాం. ఏదన్నా పిల్లల చదువు విషయంలో ఆ కాలేజ్ బాగుంటుంది, ఈ కాలేజ్ బాగుంటుందని ఒక ఆశ పెట్టుకుంటాం. ఉద్యోగ విషయంలో ఆ కంపెనీ బాగుంటుంది, ఈ కంపెనీ బాగుంటుంది అని
అనుకుంటాం. అంటే ఏదైనా సరే సహాయం అవసరమైనప్పుడు మనం ఎవరో ఒక వైపు ఆశ పెట్టుకుంటాం, ఎవరో ఒకరి మీద దేని మీద ఆశ పెట్టుకుంటాం. అలాగే ఈ భక్తుడు కూడా అతనికి సహాయం అవసరమైందంట. ఏమవసరమైంది? సహాయం అవసరమైంది. సహాయం అవసరమైనప్పుడు కొండల వైపు చూస్తున్నాడు అతను. ఆ సహాయము కొండల వైపు నుంచి నాకు వస్తుందేమో అనే ఉద్దేశంతో ఆశ కలిగి కొండల వైపు తన కన్నెలెత్తి చూస్తున్నాడంట. సహాయం నాకు అక్కడి నుంచి వస్తుందేమో అని చెప్పేసి ఆ భక్తుడు చూస్తున్నాడు. సో ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, సహాయం అవసరమైనప్పుడు నీవు ఎవరి వైపు చూస్తున్నావు? చెప్పండి. సహాయం చెప్పండి. సహాయం అవసరమైనప్పుడు నేను ఎవరి వైపు చూస్తున్నాను? సో దేవుడు ఏం మాట్లాడుతున్నా అంటే, నీకు సహాయం అవసరమైన సందర్భంలో నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? సహాయం ఎప్పుడు అవసరం అవుతుంది? బాధలు, ఇరుకులు, ఇబ్బందుల్లో. మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు నాకు 10,000 అవసరం అనుకుందాం. 10,000 అవసరం. మా ఇంట్లో బీరువాలో 10,000 ఉంది. అప్పుడు నాకు సహాయం అవసరమా? అవసరం లేదు. ఎందుకు? ఉంది కాబట్టి. నాకు కావాల్సిన 10,000 అక్కడ ఉంది కాబట్టి సహాయం నాకు మళ్ళీ అవసరం లేదు. నాకు 10,000 అవసరం కానీ అక్కడ 10,000 లేదు. అప్పుడు సహాయం అవసరం. అనారోగ్యం వేసింది, ఇంట్లో టాబ్లెట్లు ఉన్నాయి, అప్పుడు సహాయం అవసరమా? లేదు. అనారోగ్యం వచ్చింది కానీ ఇంట్లో టాబ్లెట్ కానీ మెడిసిన్స్ కానీ లేవు, అప్పుడు మనకు సహాయము అవసరం. అంటే ఏదైతే మన దగ్గర లేదో కానీ అది మనకు అవసరం అవుతుందో అప్పుడు మనము దాన్ని సహాయం అంటాం. అప్పుడు మనం సహాయం కోసం ఎదురు చూస్తాం. అలాగే ఇతని దగ్గర కూడా కొన్ని లేవు, ఏం లేవో మనకు రాయబడలేదు. అంటే దేవుడు ఈ వాక్యం నుంచి ఏం మాట్లాడుకున్నాడంటే, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక సహాయం అవసరం అయి ఉంటుంది. నాకు తెలియకపోయిండొచ్చు, మీ సహాయమేమో మీకేం కావాలో నాకు తెలియకుండొచ్చు. కానీ ప్రతి ఒక్కరికి నాకు ఇది కావాలా, నాకు ఇది లేదు, నాకు ఇది ఖచ్చితంగా అవసరము, ఇది నాకుంటే బాగుండేది అని మీరు ఆశపడుతూ ఉంటారు. ఆ సహాయం కోసం మీరు మనుషుల్ని వెతకచ్చు, హాస్పిటల్ దగ్గర వెతకచ్చు, లేకపోతే బంధువులు వెతకచ్చు, స్నేహితులు వెతకచ్చు, లేకపోతే రకరకాల వాటిని మీరు ఆశ్రయించవచ్చు, ఆశ పెట్టుకోవచ్చు, నాకు సహాయం ఇక్కడ దొరుకుతుందని. అలాగే ఈ భక్తుడు కూడా తనకు సహాయం అవసరమైనప్పుడు ఏం చేస్తాడంటే కొండల వైపు చూస్తున్నాడంట. ఎక్కడ చూస్తున్నాడు? కొండల వైపు చూస్తున్నాడు. చాలా మంది ఈ కాలంలో సహాయం అవసరమైనప్పుడు, ఏదైనా వాళ్ళు కోరుకున్నప్పుడు ఎక్కడ చూస్తున్నారు? కొండల వైపు చూస్తున్నారు లేదా? కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది ప్రతిరోజు కొండల మీదకు పోయి వారు మొక్కుబళ్ళు చెల్లించుకొని వస్తున్నారు. వాళ్ళు ఊరికే పోవట్లే, ఏదో ఒకరికి అవసరమై ఉంటుంది. చాలామంది భక్తులు, చాలామంది అన్యులు, చాలామంది వ్యక్తులు వారికి ఏదైనా అవసరమైనప్పుడు ఆ కొండని, ఈ కొండని, ఆ గుడని, ఈ గోపురం అని తమకు కావలసిన అవసరాన్ని తీర్చుకోవడానికి రకరకాల ప్లేసులకి వెళ్తున్నారు. కొండల తట్టు నా కళ్ళు ఎత్తుచున్నానంటే కొండల వైపు చూడడం మనకు కాదు. ఆ కొండల మీద ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద నమ్మకంతో వాళ్ళు మా ఆశను తీరుస్తారేమో, వాళ్ళు మాకు సహాయం చేస్తారేమో, ఆ కొండల మీద ఉన్న వ్యక్తులు నాకు సహాయం చేస్తారనే ఉద్దేశంతో చాలామంది వాళ్ళకి అవసరమైనప్పుడు కొండల వైపు చూస్తున్నారు. అంటే కొండల మీద వైపు వెళ్తున్నారు. కొంతమంది పిల్లల పెళ్ళిళ్ళు కావాలని, కొంతమంది ఎప్పుడు పెళ్ళైనా కూడా బిడ్డలు కలగలేదని చెప్పేసి ఆ కొండకని ఈ కొండకని పోతుంటారు. కొందరు మంచి జాబ్ రావాలని చెప్పి ఆ కొండకి వెళ్ళి మొక్కుబడి చెల్లించడం, ఈ కొండకి వెళ్ళి మొక్కుబడి చెల్లించడం, పట్టు వస్త్రాలు ఇవ్వడం, కానుకలు వేయడం, లేదంటే తల వెంట్రుకలు ఇవ్వడం, గుండు చేయించుకోవడం, లేకపోతే టెంకాయలు ఒక 101 టెంకాయలు, 200 టెంకాయలు ప్రదక్షిణలో ఇలాంటివి చేస్తూ ఉంటారు. కొందరు మేకపోతులు బలిస్తుంటారు, కొన్ని పొట్టేళ్ళు బలిస్తుంటారు, కొన్ని లక్షల డబ్బులు ఇస్తుంటారు, బంగారు, ఇలాగా రకరకాలుగా అక్కడ వాళ్ళు అర్పిస్తుంటారు. దేనికోసము? వారికి ఏదో అవసరం అయ్యింది, ఆ అవసరం తీర్చడానికి నాకు ఇలా చేస్తే నాకు అవసరం తీరుతుందేమో అని చాలామంది వెతుకుతుంటారు. కొందరైతే దయాలు పట్టిన అయితే తంత్రాల దగ్గరికి వెళ్తారు, తంత్రాలు కట్టించుకుంటారు, చేతపడి అవి ఉంటాయి కదా, తాయత్తులు కట్టించుకుంటారు, విభూతి తెచ్చుకుంటారు, ఇవి తెచ్చుకుంటారు. దేనికోసము? ఆ దయ్యపు శక్తుల నుంచి విడుదల పొందడానికి. అంటే ఆ దయ్యపు శక్తుల నుంచి విడుదల పొందే సహాయం కోసము రకరకాల పద్ధతిని ఆశ్రయిస్తుంటారు. సో కొండల తట్టు చూడడం అంటే అది తమకు అవసరమైనప్పుడు, తమకు ఏదైతే కావాలనుకుంటున్నారో, ఏదైతే కోరిక ఉందో అది తీర్చుకోవాలనుకున్నప్పుడు కొందరు కొండల వైపు చూస్తున్నారంట.
అవసరం తీర్చడానికి, వాళ్ళకి కావాల్సిన ఆ కోరిక నెరవేర్చుకోవడానికి ఆ కొండల వైపు చూస్తున్నారు. చెప్పాను కదా, కొండలు అంటే ఆ కొండల మీద ఉన్న ఆ విగ్రహాల వైపు, వాళ్ళు పెట్టుకున్న ఆ దేవుళ్ళు దేవతల వైపు, లేకపోతే స్వామీజీల వైపు, బాబాల వైపు, మంత్రాల వైపు, తంత్రాల వైపు, తాయెత్తుల వైపు, మనుషుల వైపు, వాళ్ళ వైపు, వీళ్ళ వైపు తమకు సహాయం అవసరమైనప్పుడు చూస్తున్నారంట. అదేవిధంగా ఈ భక్తుడు కూడా ఏం చెప్తున్నాడు, నాకు సహాయం అవసరమైనప్పుడు నేను కొండల తట్టు నా కన్నులెత్తి చూస్తున్నాను, నాకు సహాయము అక్కడి నుంచి వస్తుందేమో అని చెప్పేసి కొండల వైపు నా కన్నులెత్తుతున్నాను అని చెప్తున్నాడు. ఇప్పుడు అదే భక్తుడు 123వ కీర్తనలో 1వ అధ్యాయంలో 1వ వచనంలో ఏం చెప్తున్నాడు చదవండి. అదే భక్తుడు యెహోవా యందు నమ్మిక ఉంచువారు 123 ఆకాశమందు ఆసీనుడు అయిన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. చాలు. 121వ కీర్తన 1వ వచనంలో ఏ భక్తుడైతే ఆ మాట చెప్పాడో అదే భక్తుడు ఇప్పుడు 123వ కీర్తన 1వ వచనంలో ఇంకో మాట చెప్తున్నాడు. ఏమనంటే ఆకాశమందుండు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. చాలు. మొదట ఏం చెప్పాడు, ఎవరి తట్టు కన్నులు ఎత్తుతున్నాడంట? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. ఫస్ట్ ఏమో కొండల తట్టు కన్నులు ఎత్తి చూశాడు. కానీ 123వ కీర్తనలోకి వచ్చేందుకే ఆకాశమందున్న ఆసీనుడైన వాడా, నీ తట్టు కన్నులు ఎత్తుతున్నాను అంటున్నాడు. ఆకాశమందు ఆసీనుడు వాడా ఎవరు? ఎట్లా చెప్తావు? రాయబడిందా? ఆకాశమందు ఆసీనుడైన వాడు యేసు ప్రభు అని చెప్పి రాయబడిందా? మళ్ళీ ఎట్లా చెప్తావు? దేవున్నే కదా ఇబ్బంది వచ్చినప్పుడు దేవున్నే కదా ఆశ్రయిస్తాం. నీకు నాకు తెలుసు కదా, అతనికి తెలియదు కదా. అక్కడ ఏమన్నాడు, ఆకాశమందున్నవాడా నీ తట్టు నా కన్నులు ఎత్తుతున్నాను. అసలు ఆకాశం ముందు ఎవరున్నారని, ఎవరి వైపు చూస్తున్నాడు? ఇక్కడేమో కొండల వైపు చూశాడు, ఇక్కడేమో అదే భక్తుడు మళ్ళీ ఆకాశం అందున్న ఆసీనుడి వైపు చూస్తున్నాడు. అసలు ఆకాశం ముందు ఆసీనుడై ఎవరున్నారు? యెషయా 66 ఎవరున్నారు చూద్దాం. యెషయా 66 దేవుడు ఆకాశం ఆయన సింహాసనం, భూమి నా పాదపీఠం. 66:1 యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఎవరు? యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. యేసు ప్రభు చెప్తున్నాడంటే ఏమని? ఆకాశము నా సింహాసనము, హల్లెలూయా, భూమి నా పాదపీఠం. చాలు. ఆకాశము నా సింహాసనము ఎవరిదంట? యెహోవా. సింహాసనం అంటే ఆయన కూర్చుండే ప్లేస్, కుర్చీ అనుకోండి. ఆకాశం ఏదంట? యేసు ప్రభు సింహాసనం, కూర్చుండే కుర్చీ అంట. భూమి పాదపీఠం. ఇప్పుడు ఈ భక్తుడు ఏమైనా ప్రార్థన చేస్తున్నారు? రెండో ప్రార్థనలో ఆకాశమందు ఆసీనుడైన వాడా అంటే ఆసీనుడైన అంట కూర్చోవడం. ఆకాశం మీద కూర్చొని ఉన్నవాడా నీ తట్టు కళ్ళెచ్చున్నాను అంటున్నాడు. ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? ఆకాశము నా సింహాసనం అంటే ఆ భక్తుడు ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? ఇప్పుడు ఆకాశమందు ఆసీనుడైన అంటే ఆకాశం అనే సింహాసనం మీద కూర్చున్న యేసు ప్రభుకి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, మొట్టమొదటిగా ఈ భక్తుడు ఎవరికి ప్రార్థన చేసినాడు? కొండల తట్టు అంటే కొండల వైపు నా కన్ను తెచ్చున్నాను. సహాయం కోసం మొట్టమొదటిసారేమో కొండల వైపు చూశాడు, సహాయం అక్కడ దొరుకుతుందేమో అని. అదే భక్తుడు ఇప్పుడు అదే సహాయం కోసం ఎక్కడ చూస్తున్నాడంట? ఆకాశమందున్న ఆసీనుడైన యేసు ప్రభు వైపు చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు? ఎందుకు చూడాల్సిన అవసరం వచ్చింది? సహాయం అక్కడి నుంచి దొరుకుతుందని. అక్కడ కొండల వైపు చూశాడు కదా, మళ్ళీ ఇక్కడ చూడాల్సిన అవసరం ఏమొచ్చింది? చెప్పలేదండి అమ్మాయి కోసం. ఇప్పుడు అతను కొండల వైపు చూసే అతను ఇప్పుడు సడన్ గా మళ్ళీ ఏం చెప్తున్నా అంటే, నేను ఆకాశమందున్న ఆసీనుడైన వాడి వైపు నేను కన్నులెత్తి చూస్తున్నాను అని ఎందుకు చెప్తున్నాడు అంటే, మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. నాకే 10,000 అవసరమైంది. మామ దగ్గరికి వెళ్ళాను అనుకోండి, మామ నాకు 10,000 కావాలని నేను చాలాసార్లు అడిగినాను. మా అమ్మ చాలాసార్లు అడిగిన ఆన్లా ఓన్లా పలకలే గిలకల నాకు కానీ 10,000 అవసరం. ఎన్నిసార్లు అడిగినా సరే ఈ మామ పలకలేదని చెప్పేసి ఈసారి నేను అత్త దగ్గరికి వెళ్ళాను. అత్త దగ్గరికి వెళ్ళి అత్త నాకు 10,000 కావాలని చెప్పాను. అప్పుడు అత్త 10,000 ఇచ్చింది అనుకున్నాను. ఇప్పుడు నేను అత్త దగ్గరికి వెళ్ళడానికి కారణం ఏంటి? నేను ఇవ్వలేదు కాబట్టి. ఏంటి? నేను సహాయం కోసం మామ దగ్గరికి వెళ్తే మామ దగ్గర లేదు, సహాయం నాకు దొరకలేదు. సహాయం దొరకలేదు కాబట్టి నేను అతను ఆశ్రయించినాను. అర్థమైందా? సో ఈ భక్తుడు ఏం చేశాడు? అతనికి ఏదో అవసరం అయింది.
ఏదో కావాలని ఆశించినాడు. కావాలని ఆశించి ఆ కొండల వైపు కళ్ళెత్తి చూశాడు. ఆ కొండల మీద ఒక వ్యక్తి ఉన్నారు, ఒక విగ్రహం ఉంది, ఒక దేవుడు ఉన్నాడు, ఒక దేవత ఉంది. నేను అక్కడికి పోతే, నేను దాని మీద నమ్మకం పెడితే, దాని మీద విశ్వాసం పెడితే నాకు ఆ సహాయం దొరుకుతుందనే ఉద్దేశంతో అతను అక్కడికి వెళ్ళాడు. చాలాసార్లు వెళ్ళాడు. చాలాసార్లు వెళ్ళినా సరే సహాయం దొరకలా. ఎన్నో చేశాడు, ఎన్నో బలులు ఇచ్చాడు, ఎన్నో అర్పణలు ఇచ్చినాడు, వెంట్రుకలు ఇచ్చినాడు, పట్టు వస్త్రాలు ఇచ్చినాడు, డబ్బులు ఇచ్చినాడు, కానుకలు ఇచ్చినాడు, ఏమేమో చేసినాడు. కానీ అతనికి సహాయం దొరకలా. ఆ భక్తుడికి తంత్రాలు గడ్డించుకున్నాడు, మంత్రాలు గడ్డించుకున్నాడు, తాయత్తులు గడ్డించుకున్నాడు, విభూతులు పూజించుకున్నాడు, ఎన్నెన్నో చేశాడు. కానీ ఏ ప్రయోజనం లేకపోయింది. ఇలాంటి సందర్భంలో ఎన్నోసార్లు వెళ్ళినా సరే, ఏం చేసినా సరే సహాయం రాని పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరి వైపు చూస్తున్నాడంట? ఎలా తెలిసింది? కొండల వైపు కన్నులెత్తి చూసేవాడికి సహాయం రాకపోతే ఆకాశమందు ఆసీనుడైన వాడు ఒకడు ఉన్నాడు, ఆయన దగ్గర పోతే నాకు సహాయం దొరుకుతుందేమో అని ఎలా తెలిసింది ఇతనికి? ఎవరో ఒకరు ఖచ్చితంగా చెప్పింటారు, లేదా ఇతనైనా చూసింటారు. అరే వాళ్ళ జీవితంలో ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళు ఆయన్ని నమ్ముకున్నారంట, ఆయన నమ్ముకున్న తర్వాత ఈ ఇబ్బంది వాళ్ళకు తొలగిపోయిందంట అని ఎవరో ఒకరి ద్వారా ఈ వ్యక్తికి తెలిసింటుంది. అప్పుడేం చేశాడు ఇతను? ఎన్నోసార్లు నేను కొండల వైపు చూశాను, ఎన్నోసార్లు వాటి వైపు చూశాను, ఎన్నోసార్లు నేను సహాయం కోసం వాటిని నమ్ముకున్నాను, కానీ నాకు సహాయము దొరకలేదు. కానీ అక్కడ ఆయన ఎవరో ఉన్నాడంట, ఆయన దగ్గరకు పోతే నాకు సహాయం దొరుకుతుందేమో అనే ఉద్దేశంతో ఇప్పుడేం చెప్తున్నాడు? ఆకాశమందున్న ఆశీనుడైన వాడి వైపు నా కన్నులు ఎత్తుచున్నాను అని చెప్తున్నాడు. దేనికోసము? సహాయం కోసం. ఇప్పుడు 121:2 యెహోవా వలననే నాకు సహాయము కలుగును. హల్లెలూయా. ఏం జరిగిందంట? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. అతను దేనికోసం కన్నులెత్తాడు? సహాయం కోసం. ఇప్పుడు దొరికిందా లేదా? దొరికింది. మొట్టమొదటేమో ఆ సహాయం కోసము కొండల వైపు కన్నులెత్తాడు. ఒకటోసారి, రెండుసార్లు కాదు, చాలా సార్లు ఎత్తి చూశాడు. అంటే నిరీక్షించాడు, ఆశించాడు, నాకు సహాయం ఇక్కడి నుంచి వస్తుందేమో అని చెప్పేసి ఎంతగానో ఆశించాడు. కానీ అతనికి సహాయం దొరకలేదు. తర్వాత ఏదో ఒక విధంగా అతనికి యేసు ప్రభు గురించి తెలిసింది. ఎప్పుడైతే యేసు ప్రభు గురించి తెలిసిందో ఇప్పుడు ఇతను కొండల వైపు కాకుండా ఆకాశమందున్న ఆసీనుడి వైపు తన కన్నులెత్తి చూస్తున్నాడు. ఎప్పుడైతే ఆకాశం వైపు కన్నులెత్తి చూశాడో వెంటనే సహాయం దొరికిందంట. హల్లెలూయా. ఇతను ఏ మతం వాడో, ఏ భాష వాడో, ఏ ప్రాంతం వాడో, ఏ కులం వాడో, ఏ ప్రాంతం వాడో, ఏ వర్గం వాడో, ధనవంతుడా, పేదవాడా, మంచోడా, చెడ్డడా, అదంతా పక్కన పెడితే తనకు వచ్చిన సహాయం కోసం, అవసరం కోసం కొండల వైపు కన్నులెత్తాడు. నాకు ఈ కొండలు, ఎందుకంటే అతను చాలా రోజుల నుంచి ఆ కొండలనే నమ్ముకున్నాడు, ఆ కొండల మీద వాటినే నమ్ముకున్నాడు. కాబట్టి తన సహాయం అవసరమైనప్పుడల్లా ఆ కొండల వైపే చూసేవాడు, ఆ కొండల మీద ఉన్న వాటి మీద నమ్మకం ఉంచాడు. కానీ ఎన్నిసార్లు చూసినా సరే ఆ సహాయం దొరకలేదు. కానీ ఏదో ఒక విధంగా కొండల కంటే పైన ఆకాశం ఉంది, ఆకాశం మీద ఒక ఆయన కూర్చొని ఉన్నాడు, ఆయనకి నేను మొరపెడతానని చెప్పేసి ఆయన మీద ఆశ పెట్టుకున్నాడు. ఎప్పుడైతే ఆయన మీద ఆశ పెట్టుకున్నాడో వెంటనే అతనికి సహాయం దొరికిందంట. హల్లెలూయా. ఏం చెప్పాలనుకున్నా అంటే చాలా మంది వ్యక్తులు తమకు ఏదైనా అవసరమైనప్పుడు కొండల వైపు కన్నులెత్తి చూస్తుంటారు. అంటే సహాయం కోసం మనుషుల వైపు, విగ్రహాల వైపు, దేవుళ్ళు దేవతలను పెట్టుకున్న ఆ గుళ్ళు మీద ఉండే, ఆ గోపురాల మీద ఉండే ఆ విగ్రహాల వైపు, ఆ మంత్రాలు తంత్రాలు వాడే వాళ్ళ వైపు, ఆ తాయెత్తుల వైపు, వాటి మీద ఆశ పెట్టుకుంటారు చాలామంది వ్యక్తులు అలాగే ఉంటారు. ఏదైనా వాళ్ళకి డబ్బులు అవసరమైనప్పుడు మా బంధువు తీరుస్తాడేమో, మా స్నేహితుడు తీరుస్తాడేమో, మా అక్క తీరుస్తుందేమో, మా చెల్లి తీరుస్తుందేమో, మా ఇంటి వాళ్ళు, మా పక్కింటి వాళ్ళు తీరుస్తారేమో, మా ఆఫీసులు తీరుస్తామని చెప్పేసి మనుషుల మీద ఆశ పెట్టుకుంటారు. ఏదైనా రోగాలు వచ్చినప్పుడు ఆ డాక్టర్ బాగా చేస్తాడేమో, ఈ డాక్టర్ బాగా చేస్తాడేమో, ఈ మందులు వాడితే బాగవుతుందేమో, ఆ మందులు వాడితే బాగుతుందని చెప్పేసి డాక్టర్ల మీద, మెడిసిన్స్ మీద నమ్మకం పెట్టుకుంటారు. కొందరు దయ్యాలు పట్టిన అంటారు, తను చెడు పట్టినట్టు అంటారు. ఇలా పట్టినప్పుడు
అక్కడ పోయి ఆ తాయెత్తు కట్టుకుంటే బాగవుతుందేమో, ఈ నిమ్మకాయ పెట్టుకుంటే బాగవుతుందేమో, ఆ విభూతి రాసుకుంటే బాగవుతుందేమో, ఈ మంత్రాలు చేయించుకుంటే బాగవుతుందేమో, ఆ యాగాలు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆ మంత్రాలని ఈ మంత్రాలని ఆ బాబాలని ఈ స్వామీజీలని చెప్పేసి రకరకాల దగ్గరికి వెళ్తారు. పిల్లల భవిష్యత్తు కోసము ఆ స్కూల్ బాగుంటుందేమో, ఈ కాలేజ్ బాగుంటుందేమో, అక్కడికి ఇక్కడ అని చెప్పేసి రకరకాలు వెతుకుతారు. అంటే వీళ్ళు కొండల వైపు చూస్తారు. అలా చూసినా సరే వాళ్ళకి కావాల్సిన సహాయము దొరకదు. చాలాసార్లు వాళ్ళు ఎవరైతే వీళ్ళు డబ్బులు ఇస్తారేమో ఆశ పెట్టుకుంటారో వాళ్ళు అసలు కనిపించకుండా పోయే రకాలు ఉంటారు. ఈ హాస్పిటల్, ఈ డాక్టర్, ఈ మెడిసిన్స్ నా వ్యాధిని బాగు చేస్తాయనుకుంటే ఎన్నిసార్లు ఎంత డబ్బులు పెట్టి వాడినా కూడా నయం కాకుండా పరిస్థితి అలాగే ఉండేవాళ్ళు ఉంటారు. అలాగే ఏ మంత్రాల వలన, ఏ తంత్రాల వలన, ఏ చేతబళ్ళు వలన సరే వాళ్ళకున్న అపవిత్రాత్మల ఆ దైవ శక్తుల నుంచి విడుదల పొందిన వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు తర్వాత యేసుక్రీస్తును తెలుసుకొని, యేసుక్రీస్తు గురించి తెలుసుకొని యేసుక్రీస్తు వైపు కన్నులెత్తి చూశారంట. ఎప్పుడైతే యేసుక్రీస్తు వైపు కన్నులెత్తి చూసారో వారికి ఆ సహాయం దొరికింది. ఇదేదో నేను ఒట్టి మాట చెప్పలేదు. మీరు చాలామంది చూస్తుంటారు. చాలామంది ఇప్పుడు చర్చికి వచ్చే వాళ్ళు చాలామంది ముందు ఎలాంటి వాళ్ళు అన్యులు విగ్రహాలు నమ్ముకున్న వాళ్ళు, మనుషులు నమ్ముకున్నారు, ఏదేదో రకరకాల వాటిని ఆశ్రయించారు, మంత్రాలు తంత్రాలను ఆశ్రయించినారు. కానీ ఎందుకు యేసుప్రభు నమ్ముకున్నారు? మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఎందుకు యేసుప్రభు నుంచి వెళ్ళిపోవట్లేదు? ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళు వాటన్నిటిని నమ్ముకున్న వాళ్ళే, కానీ వాళ్ళకి సహాయం అవసరమైనప్పుడు అవేవి వారికి సహాయం చేయాల, అవేవి వాళ్ళని దానిలో నుంచి వాళ్ళని విడిపించాల. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువు నమ్ముకున్నారో వారికి కావాల్సిన సహాయం వారికి దొరికింది. దేనికోసమైతే వాళ్ళు చింతిస్తున్నారో, దేనికోసమైతే వాళ్ళు బాధపడుతున్నారో, దేనికోసమైతే వాళ్ళు ఎదురు చూస్తారో, ఏది కావాలని కోరుకున్నారో యేసు ప్రభు దగ్గరికి రాగానే యేసు ప్రభు వరకు అది దయచేశారు. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారు, ఎన్నో సంవత్సరాలుగా మా తాత ముత్తాతలు ఎంతగానో నమ్ముకున్నవి మాకు సహాయం అవసరమైనప్పుడు మాకు సహాయం చేయాల. కానీ ఈయనకు మేము ఏమి చేయలేదు. ఒక రూపాయి ఇవ్వలేదు, ఒక పట్టు వస్త్రం ఇవ్వలేదు, ఒక పొట్టేలు ఇవ్వలేదు, ఒక కోడిని ఇవ్వలేదు, ఒక డబ్బులు ఇవ్వలేదు, ఒక తల వెంట్రుకలు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. కానీ ప్రభువా నాకు ఈ సహాయం కావాలయ్యా, ఇది నాకు కావాలయ్యా, ఇది నాకు అవసరం ఉందయ్యా అని ఈయన దగ్గరికి మేము వస్తే మేము ఎవరము యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళమా, మంచోళ్ళు, మా చెడ్డోళ్ళు అని ఏమి చూడకుండా కేవలం నా దగ్గరకు వచ్చారు, నన్ను నమ్మి వచ్చారనే ఒకే ఒక కారణం చేత ఇవన్నీ మాకు ఇచ్చేశాడే. ఇంతకంటే మించిన దేవుడు, ఇంతకంటే గొప్ప దేవుడు ఎవరున్నారని తమ జీవితంలో వాళ్ళ అద్భుతాలను చూసి, ఆశ్చర్యకారాలను చూసి యేసుప్రభు దగ్గర వచ్చారు. హల్లెలూయా. చాలా మంది చర్చిలో చూడండి, అమ్మా మీరు పుట్టినప్పటి నుంచే క్రిస్టియన్ అంటే కాదండి, ఒకప్పుడు ఎక్కడో నమ్ముకున్నామండి, యేసు ప్రభు మా జీవితంలో ఇలా చేశాడు అని చెప్పే సాక్ష్యాలు ఎన్నో ఉంటాయి. మా ఊర్లో ఇప్పుడు దాదాపు 10 కుటుంబాలు ఉన్నాయి. 10 కుటుంబాలు, ఒక కుటుంబం కూడా ముందు క్రైస్తవ కుటుంబాలే కాదు. ఒక మా కుటుంబం తప్ప ఏ కుటుంబము క్రైస్తవుల కుటుంబంలే కాదు. అవి ఎలా వాళ్ళు క్రైస్తవులుగా మారారంటే, చాలామంది, ఒక ఆమె అయితే ఫిట్స్ వచ్చి పడిపోయింది, డాక్టర్ చెప్పేశారు చచ్చిపోతుందని చెప్పేశారు, ఒక వారంలోనే చచ్చిపోతుందని చెప్పేశారు. వాళ్ళు ఏమేమో చేశారు, మంత్రాలు కట్టించుకున్నారు, తాయెత్తులు కట్టించుకున్నారు, నాటు వైద్యాలు వాడినారు, ప్రైవేట్ హాస్పిటల్ అన్నిట్లో చూపించినారు వాళ్ళ అమ్మ కోసము. కానీ ఫిట్స్ పెట్టి కాళ్ళు చేతులు పడిపోయినాయి. అన్నీ వాడేసినారు, మెడిసిన్స్ వాడినారు, తగ్గల, నాటు వైద్యాలు వాడినారు, తగ్గల, మంత్రాలు స్వామీజీలు వాడినారు, తగ్గల, ఆ కొండకు పోయి ఈ కొండకు పోయి ఎన్ని కుంకుమ ఎన్ని తెచ్చి పూసినారు, తగ్గల. డాక్టర్ చెప్పేసినారు ఈమె ఇంకా వారం రోజులు మాత్రమే బతుకుతుంది. ఆమె అన్నం తినలా, నీళ్ళు తాగల, కాళ్ళు చేయి 2 పడిపోయినాయి, 2 కాళ్ళు చేయి పడిపోయినాయి, 10 రోజులు ఏం చచ్చిపోతుందని చెప్పేసినారు. అలాంటి సమయంలో ఊర్లో వాళ్ళందరూ వచ్చి ఆమెను చూస్తున్నారు, చివరి చూపులు ఇంకా బతుకుతుందో చచ్చిపోతుందని చెప్పేసినారు. కాబట్టి చచ్చిపోయే ముందు మనం అందరూ చూద్దామని చెప్పేసి వాళ్ళ చుట్టుపక్కల బంధువులు వాళ్ళందరూ వచ్చి చూస్తున్నారు. చూసిన తర్వాత ఆ రోజు నేను కాలేజీ నుంచి అప్పుడే వచ్చినాను, కొత్త కాలేజీ నుంచి కాదు, నేను అక్క వాళ్ళ దగ్గర నుంచి అప్పుడే వచ్చినాను. వచ్చిన తర్వాత నాకు ఈ విషయం తెలిసింది, ఇలాగ ఆమె పడిపోయిందంట అని. అప్పుడు నేను వెళ్ళిన తర్వాత ఆమె చూసి, అమ్మ ఇప్పుడు మీరు ఎవరెవరో నమ్మినారు కదా, డాక్టర్లు నమ్మినారు, నాటు వైద్యాలు నమ్మినారు, మీరు పూజిస్తున్న దేవుని దేవతలు నమ్మినారు, మంత్రాలను తాయత్తులను నమ్మినారు, ఇవన్నీ నమ్మినా సరే వాళ్ళు మీకేం చెప్పినారు, వారం రోజుల్లో చచ్చిపోతుందని చెప్పినారు. కానీ ఒక్కసారి యేసు ప్రభు నమ్మండి, మేము ప్రార్థన చేస్తాం దేవునికి, యేసు ప్రభు మిమ్మల్ని బాగు చేస్తేనే యేసు ప్రభు నమ్మండి, లేకపోతే నమ్మద్దని చెప్పేసి
అని చెప్పాం. వాళ్ళు సరేలే ఇన్ని నమ్మినాం కదా యేసు ప్రభుని, సరే ఇది కూడా ఒకసారి చూద్దాం, ఏం బాగైతే చూద్దాంలే అని చెప్పేసి ప్రార్థన చేయించుకున్నారు. ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో డాక్టర్ ఏం చెప్పినాడు, వారం రోజుల్లో చచ్చిపోతుంది అని చెప్పాడు. కాళ్ళు చేయి పడిపోయింది, మంచం మీదే పడిపోయింది, కాళ్ళు చేయి పని చేయలేదు, మూదంతా పోయింది, మాటలు లేవు, ఏం లేవు. ఎప్పుడైతే ప్రార్థన చేశానో అక్కడ పోయి యేసు ప్రభు పేరుని పెట్టి నూనెని తీసుకొని ఆమె తల మీద పెట్టి ఒక వాక్యం చదివి ఎప్పుడైతే ప్రార్థన చేసినానో 2 రోజులకే ఆమె కాళ్ళలోనికి చేతిలోనికి స్పర్శ వచ్చింది. హల్లెలూయా. ఆ 2 రోజుల తర్వాత మళ్ళీ పోయి ప్రార్థన చేశాం. 2 రోజుల తర్వాత ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఒక మాట బయలుపరిచినాడు. ఈమె జీవితంలో ఒక మంత్రము తంత్రాలు వాళ్ళు కట్టించుకున్నారు, నువ్వు వెళ్ళి ఆ విషయం వాళ్ళకి చెప్పు, ఆ మంత్రం తంత్రం నుంచి తీసేయమని చెప్పు, నేను పూర్తిగా బాగు చేస్తానని చెప్పాడు యేసు ప్రభు. నేను వెళ్ళి అదే మాట చెప్పాను. అమ్మ, వాళ్ళ కూతురు చెప్పాను, ఇదిగమ్మా మీ అమ్మ జీవితంలో ఈ మంత్రం తంత్రం ఉందంట, దీన్ని తీసేయి, యేసు ప్రభు నేను బాగు చేస్తాడు అని చెప్పాను. ఆ అమ్మాయి ఏమన్నదంటే, నాకు చాలా భయం వేస్తుంది ప్రవీణ్ అనింది. అమ్మ, డాక్టర్ ఏం చెప్పాడు, 1 వారంలో మీ అమ్మ చచ్చిపోతుందని చెప్పాడు. మీ అమ్మ కాళ్ళు చేతులు పనిచేయాలి. కానీ మేము ప్రార్థన చేసాం. ప్రార్థన చేయగానే చచ్చిపోతుందని చెప్పిన మీ అమ్మాయి బతకడమే కాదు, కాళ్ళు చేతులు కూడా స్పర్శ వచ్చింది. ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ము, నువ్వు యేసు ప్రభువుని నమ్మితే మీ అమ్మను మళ్ళీ నువ్వు ఎట్లుందో అట్లా చూస్తావని చెప్పా. ఆ మాట అమ్మాయి నమ్మింది. వెంటనే నా ముందర ఆ తాయత్తుని తీసి పారేసింది. తర్వాత ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయగానే 1 వారంలో ఆమె లేచి నడిచింది. హల్లెలూయా, హల్లెలూయా. 1 వారంలో నడిచింది. 1 వారంలో నడిచిన తర్వాత ఆమెకు మూతి వంకరగానే మాటలు రాలా. తర్వాత మరలా వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అమ్మ, డాక్టర్లో చచ్చిపోతారని చెప్పారు. ప్రార్థన చేశాం. యేసు ప్రభు మీ అమ్మని లేచి ప్రయత్నించాడమ్మా, ఇంకా మీరు విశ్వాసిస్తే యేసు ప్రభుని నమ్మితే మీ అమ్మను బాగు చేస్తాడమ్మా అని చెప్పాను. బాగు చేస్తానని చెప్పిన తర్వాత మేము నమ్ముతామని చెప్పింది. నేను ఏం చెప్పలే అమ్మాయికి, నమ్ముతానని చెప్పేసి ఆమె వాళ్ళ కూతురే ఇంట్లోకి పోయి వాళ్ళు అప్పటి వరకు పెట్టుకున్న పటాలన్నింటినీ ఎత్తుకొని వచ్చేసి ఇసిరి ఇంటి బయట కొట్టేసింది. అన్ని ఇసిరి బయట పారేసింది. ఎందుకమ్మా ఇసిరి బయట పారేసినావు అంటే అమ్మాయి ఒకే మాట అనింది, ప్రవీణ్ ఎన్నో సంవత్సరాలుగా మా అమ్మ, మా నాన్న, మా తాత ముత్తాతలు అన్నిటినీ వీటిని నమ్ముకున్నారు. ఎంత నమ్ముకున్నా సరే ఇప్పుడు మా అమ్మ ఈ పరిస్థితిలో అంటే డాక్టర్లు వెళ్ళాం, వాళ్ళు బతికించలా. మంత్రాలు తంత్రాలు వాడినాం, బతికించలా. ఆ బాబాలని గీవాలని నమ్మిన వాళ్ళు బతికించలా. ఆ దేవుళ్ళని దేవతలు ఎందుకనో మొక్కుబెల్లి చేసినా కానీ బ్రతికించలా. నాటు వైద్యులు అన్నాం, బ్రతికించలా. కానీ యేసు ప్రభు మేము ఎప్పుడు నమ్ముకోలే. ఇంకా చెప్పాలంటే యేసు ప్రభు అంటే మాకు అసహ్యం మా దేవతలను బట్టి. కానీ ఇప్పుడు నువ్వు వచ్చి ప్రార్థన చేస్తే మేము అంత అసహించుకున్నా సరే, అసలు యేసు ప్రభు మేము నమ్ముకోకపోయినా సరే, మా అమ్మని యేసు ప్రభు బ్రతికించినాడు, బాగు చేసినాడు. మాకు ఇలాంటి దేవుడు కాదు. కానీ మేము ఇంత కష్టంలో ఉన్నా, ఇంత బాధలో ఉన్నా, ఇంత ఇబ్బందిలో ఉన్నా, మా అమ్మ చచ్చిపోతుందని చెప్పినా ఏమీ చేయలేని ఈ విగ్రహాలు మాకెందుకని చెప్పేసి ఇసిరి పారేసింది. అమ్మ ఎప్పుడైతే ఇసిరి పారేసిందే 1 నెలలో ఆమె ఎలాగైతే చచ్చిపోయే స్థితిలో ఉంది, ఆమె లేచి ఇప్పుడంతా బాగా తిరుగుతుంది, బాగా పనులు చేస్తుంది. ఆమె సాక్ష్యం మా ఊరంతా ప్రాగింది. ఆమెను చూసి మా ఊరిలో మొత్తము యేసు ప్రభు అంటే, ఇంత గొప్ప దేవుడా యేసు ప్రభు చచ్చిపోయే ఆ రత్నమ్మని బతికించినాడు. ఓయమ్మో యేసు ప్రభు ఇలాంటి దేవుడు కాదని చెప్పేసి ఆ ఊరంతా ఆశ్చర్యపోయింది. ఆ ఊరి తర్వాత మా ఊర్లోనే అదే చాలామంది యేసు ప్రభు దగ్గరికి ప్రార్థన చేయించుకున్నారు. ప్రార్థన చేయించుకున్న తర్వాత మేము వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అయినాయి, పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు అయినాయి. కొందరికైతే ఒక అమ్మాయి అయితే చిన్న బిడ్డ పుట్టిన 6 సంవత్సరాలకే ఫిట్స్తో బాధపడేది. ఆమె ఫిట్స్ వస్తే ఒక నెలంతా వాళ్ళు తిరగడాలు లేదు. వాళ్ళ కుటుంబం ఎలాంటి అంటే భయంకరమైన విగ్రహారాధన కుటుంబం. మా ఊర్లోనే విగ్రహారాధన అంటే వాళ్ళు అన్ని దేవుళ్ళు అంటే కోసుకొని చచ్చిపోతారు, అంత విగ్రహారాధన. వాళ్ళకి దేవుళ్ళు అంటే అంత ఇష్టము. కానీ వాళ్ళ కూతురికి ఫిట్స్ వస్తే 1.5 నెలల బిడ్డ ఫిట్స్ వచ్చింది. ఆ ఫిట్స్ నుంచి వాళ్ళు ఎన్నో చూసారు, ఎన్నో గుళ్ళు తిరిగారు, గోపురాలు తిరిగారు, ఆ కొండలు ఎక్కారు, ఈ కొండలు ఎక్కారు, ఆ తాయెత్తు కట్టారు, ఈ మంత్రాలు కట్టారు. ఆ అమ్మాయికి కానీ ఫిట్స్ వస్తే వాళ్ళు ఎలా ఉంటుంది, వాళ్ళు చెప్పిన మాట, మేము కుక్క చావు చచ్చాము, కుక్కలు పిచ్చి కుక్క తిరిగినట్టు మేము హాస్పిటల్ చుట్టూ, గుళ్ళు చుట్టూ, గోపురాల చుట్టూ తిరిగామని చెప్పారు. ఆ తండ్రి నాకు చెప్పాడు, వాళ్ళ నాన్న నాకు చెప్పాడు. నేను మా పాప కోసం 8 లక్షలు ఖర్చు పెట్టాను.
ఆ 1.5 బిడ్డను నేను ఎలా కాపాడగలను తెలియక 8 లక్షలు నేను ఖర్చు పెట్టాను అని చెప్పేసి సాక్షి చెప్పాడు. అతను చెప్తూ ఎన్నో గుళ్ళు తిరిగాడంట, ఎన్నో గోపురాలు తిరిగాడంట, ఎన్నో హాస్పిటల్ తిప్పాడంట. అసలు ఆ అమ్మాయికి రోగమే నయం కాలేదంట. ఆ అమ్మాయి ఒకరోజు హాస్పిటల్లో ఫిట్స్తో వాళ్ళు అర్ధరాత్రి పూట వేసుకొని వెళ్ళిపోతే అసలు తమ బంధువులు కానీ స్నేహితులను ఎవరు పట్టించుకోలేదు, కానీ చూడడానికి కూడా రాలేదంట. సహాయం చేసిన వాళ్ళు కూడా ఎవరు లేదంట. ఇతను ఎలాంటి వ్యక్తి అంటే, ఇతను తండ్రి ఎలాంటి వ్యక్తి అంటే, వాళ్ళ అక్క యేసు ప్రభువుని నమ్ముకునింది. ఆమె ఎక్కడో తమిళనాడులో పనిచేస్తుంది, యేసు ప్రభువుని నమ్ముకునింది. ఆమె నమ్ముకొని ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకునేటప్పుడు వీళ్ళెవరేమని చెప్పా, భయంకరమైన అన్ని దేవులను పూజించేవాళ్ళు. అన్ని దేవులు అంటే పిచ్చి. మీరు అక్క ప్రార్థన చేస్తుంటే భలే తిట్టాడంట. ఎవరు? ఆ చిన్న పాప ఒక తండ్రి. అది ఇంకో వాళ్ళ అక్క దగ్గర బైబిల్ ఉంటే ఆ బైబిల్ని చింపేసి విసిరి పారేసినాడంట అతను. అలాంటి వ్యక్తి, అలాంటి భయంకరమైన విగ్రహారాధనలు బతుకుతున్న వ్యక్తి, వాళ్ళ బిడ్డ చచ్చిపోయే స్థితికి వచ్చేసింది. హాస్పిటల్లో పెట్టారు, తిరుపతి రుయా హాస్పిటల్లో పెట్టారు. చచ్చిపోతుందని చెప్పేశారు, వాళ్ళు చెప్పేశారు చచ్చిపోతుందని చెప్పేశారు. అలాంటి సమయంలో వీళ్ళందరూ పోయినారు. ఈ అక్క, వాళ్ళ అక్క అక్కడ ఊర్లో ఉంది. ఊర్లో ఉన్న తర్వాత అక్కడ నేను వెళ్తూ ఉంటే మా ఊర్లో ఒక ఆమె ఉండి ఆ అక్కతో చెప్పింది ఏమని అంటే, ఆమె రక్తమును చూసావు కదా, యేసు ప్రభు ఆమె చచ్చిపోతా అంటే బ్రతికించినాడు, నువ్వు కూడా ఆ ప్రవీణ్ దగ్గర ప్రార్థన చేయించుకో, మీ కూతురుని కూడా మీ తమ్ముడు కూతురుని కూడా ఏమైనా బతికిస్తారేమో, ఒకసారి ప్రార్థన చేయించుకో అని ఆమెకు చెప్పిందంట. ఆమెకు చెప్పగానే ఆమె నాకు చెప్పలా. ఎవరు చెప్పిందంటే అదే మాట అక్కడ ఉండే వాళ్ళ తమ్ముడికి చెప్పింది ఫోన్ చేసి, ఇలాగ ఎన్నో చూసాం కదా, ఒకసారి ప్రార్థన అంటే చేయించుకుందాము, అన్నీ చూసాం, చచ్చిపోతుందని డాక్టర్ కూడా చెప్పారు కదా, ఒకసారి ప్రార్థన చేయించుకుందాం అని చెప్తే అతను నాకు ఫోన్ చేశాడు. ఆ బిడ్డ యొక్క నాన్న నాకు ఫోన్ చేసి మా బిడ్డ కోసం ప్రార్థన చేస్తాను. నేను ఆశ్చర్యపోయాను. ఎందుకు? నేను అదే ఊర్లో ఉన్నాను. వాళ్ళు ఎంత భయంకరమైన విగ్రహారాధకులు నాకు తెలుసు, ఎట్లా వాళ్ళు అన్ని దేవుళ్ళు నమ్ముతారో నాకు తెలుసు, అసలు యేసుక్రీస్తు అంటే వాళ్ళకి ఎంత గిట్టదో కూడా నాకు తెలుసు. అలాంటి వ్యక్తి నాకు ఫోన్ చేసి నా బిడ్డ కోసం ప్రార్థన చేస్తారు అన్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను. చేస్తాను, నేను మీకోసం ప్రార్థన చేస్తాను చెప్పేసి అక్కడే కళ్ళు మూసుకొని ఆ బిడ్డ కోసం ప్రార్థన చేశాను. సంఘంలో ఉన్న వాళ్ళందరికీ తెలియజేస్తాను, ప్రార్థన చేయండి అని చెప్పేసి ప్రార్థన చేశాను. ఎప్పుడైతే ఆ బిడ్డ కోసం ప్రార్థన చేశామో, ప్రార్థన చేసిన 5 నిమిషాలకే ఆ అమ్మాయి ఏళ్ళు కదిలాయంట. హల్లెలూయా. అప్పటి వరకు చచ్చిపోయినలాగా పడిపోయిందంట. 2-3 ఆ వ్యక్తి చెప్పాడు సాక్ష్యం. ఇదంతా నేను చెప్పాను, ఆ వ్యక్తి చర్చిలో చెప్పాడు సాక్ష్యం. దాన్నే నేను మీకు చెప్తున్నాను. 3 రోజులు అయిందంట ఆ అమ్మాయి కళ్ళు తెరవలేదంట, కాళ్ళు చేతులు ఏం కదిలించారంట. చిన్న బిడ్డ, 1 సంవత్సరం బిడ్డ, సెలైన్లు మాత్రం పోతున్నాయంట. వాళ్ళు ఏడ్చి ఏం చేయాలో తెలియక ఏడ్చి ఎప్పుడు చచ్చిపోతుందని తెలియక ఏడ్చి ఉన్నారంట. అలాంటి బిడ్డ ప్రార్థన చేయగానే 5 నిమిషాలకి ఏళ్ళు కదిలాయంట. ఏళ్ళు కదిలిగానే మళ్ళీ ప్రార్థన చేసి, అమ్మా బిడ్డకి ఏళ్ళు కదిలాయి, అమ్మాయి స్పర్శ వచ్చిందని చెప్పేసి వాళ్ళు ఏడుస్తూ మళ్ళీ మాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ మేము ప్రార్థన చేసినాం. ప్రార్థన చేసిన తర్వాత అక్కడ ఒక పాస్టర్ ఎవరో అక్కడ హాస్పిటల్ ఎవరో అంటే వాళ్ళు పోతూ ఉంటే వాళ్ళ దగ్గర కీ చైన్ ఉండదంట. కీ చైన్లో సిలువు గుర్తుందంట. సిలువు గుర్తుంటే వాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మా మేము మీకు ప్రార్థన చేస్తాము, ఇదిగోండి ఇది బైబుల్, ఎందుకో దేవుడు మీకు ఇవ్వమని చెప్పినాడు, ఈ బైబిల్ని మీ బిడ్డ కింద పెట్టండి అని చెప్పారంట. ఎప్పుడైతే ఆ బైబిల్ని తీసుకొని ఆ బిడ్డ తల కింద పెట్టారో ఆ బిడ్డ కళ్ళు తెరిసిందంట. హల్లెలూయా. ఎప్పుడైతే కళ్ళు తెరిసిందో ఇతనికి ఆశ్చర్యం అయిపోయిందంట. అరే, నేను ఇన్ని విగ్రహాలు నమ్మాను, ఇన్ని దేవతలను పూజించాను, ఇంతగా నేను ఇన్ని వాటిని చేశాను, విగ్రహాల కోసం ఇన్ని చేశాను, ఇన్ని కావిళ్ళు ఎత్తినాను, ఇంత అయ్యప్ప మాలలు వేసినాను, అవి చేసినాను, ఇవి చేసినాను, బలులు ఇచ్చినాను, అవి చేసినాను, ఇవి చేసినాను, అయినా సరే నా బిడ్డ చావు బతుకులు ఉంటే ఒక్క దేవత కూడా కాపాడలేదు, ఒక్క దేవుడు కూడా కాలేదే, నేను వెళ్ళని గుడి లేదు, వెళ్ళని మొక్కని దేవుడు లేడు, వెళ్ళని మంత్రం లేదు, చేయని కట్టని ఆయుత్తు లేదు, వెళ్ళని మంత్రగాలు లేదు, వెళ్ళని సామీజీ లేదు, ఎక్కడెక్కడో చూపించినానే, కానీ ఒక్క దేవుడు కూడా, ఒక్క దేవత కూడా నా బిడ్డను కాపాడలేకపోయింది. కనీసం నా బంధువులు కూడా నాకు సహాయం చేయడానికి రాలేదే, కనీసం నేను వెళ్తే డబ్బులు ఎక్కడ అడుగుతానని చెప్పేసి నా సొంత వారే నా నా వైపు నుంచి ముఖాన్ని తిప్పేసుకున్నారే. అలాంటిది నేను ఎంత అసహించుకున్నా, బైబిల్ని చింపి పారేసిన, ఎంత తిట్టినా దూషించినా ఈయన నా బిడ్డకు బాగలేదని, నా బిడ్డకు సహాయం చేస్తానని చెప్పేసి నేను వేడుకుంటే నా బిడ్డని ఇప్పుడు బ్రతికించినాడే, ఈయన కదా నిజమైన దేవుడు అంటే అని ఆయన అప్పటి నుంచి ప్రార్థన చేయించుకుంటున్నాడంట.
ఎప్పుడైతే ప్రార్థన చేసుకున్నాడో ఒక వారంలోనే చచ్చిపోవాల్సిన బిడ్డ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చింది. హల్లెలూయా. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి రావడమే కాదు, ఇంకొక అద్భుతం ఏంటో తెలుసా, ఇంటికి వచ్చిన తర్వాత మరలా నన్ను పిలిపించుకొని వాళ్ళ ఇంట్లో కుటుంబ ప్రార్థన చేయించుకున్నాం. ఎప్పుడైతే ప్రార్థన చేయించుకున్నాడో యేసు ప్రభు ఆ బిడ్డను తాకాడు. ఎప్పుడైతే తాకాడో ఆ బిడ్డలో ఫిట్స్ దేవుడు తీసి పారేశాడు. హల్లెలూయా. ఆ బిడ్డకి ఇప్పుడు 5 సంవత్సరాలు, 1.5 సంవత్సరం నుంచి ఎప్పుడైతే యేసు ప్రభు ముట్టాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ అమ్మాయికి ఫిట్స్ లేదు. హల్లెలూయా. వాళ్ళు ఆ కుటుంబము వాళ్ళలోని విగ్రహాలన్నింటిని పారేసి ఆ కుటుంబం ఇప్పుడు ఊరిలోనే ఒక యేసుక్రీస్తులో బలమైన కుటుంబంగా మారిపోయింది. ఆ కుటుంబం చూసి అందరూ అబ్బా యేసు ప్రభు అంత గొప్ప అద్భుతాన్ని చేశాడని చెప్పేసి ఆశ్చర్యపోయినాడు. ఏ వ్యక్తి అయితే బైబిల్ని చింపి పారేసి యేసు ప్రభు దేవుడు కాదు, ఇవే నా దేవుడు అని చెప్పిన ఆ వ్యక్తి ఇప్పుడు యేసు ప్రభే నా దేవుడు, బైబిలే నాకని చెప్పేసి ఎక్కడికి పోయినా సరే బైబిల్తో పోతాడు, యేసు ప్రభే నా దేవుడు అని చెప్తాడు. ప్రతి ఒక్కరు ఊర్లో కల్పించినందుకు యేసు ప్రభే నా దేవుడు, యేసు ప్రభుని నమ్ముకోండి, యేసు ప్రభే దేవుడు, ఆ విగ్రహాలను విడిచిపెట్టండి చెప్పేసి ఏ విగ్రహాలను నమ్ముకున్న వ్యక్తి ఎంతగా భయంకరంగా విగ్రహాలను చేసిన ఆ వ్యక్తి ఇప్పుడు సాక్ష్యం చెప్తున్నాడు, యేసు ప్రభు నిజం దేవుడు రా, అవి ఒట్టి విగ్రహాలే, అవి చూడవు, అవి వినవు, అవి మాట్లాడవు, నీ కష్టాలను పట్టించుకోవు, యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని చెప్పేసి ఊరంతా తమ బంధువులకు స్నేహితులు అందరికీ ప్రకటిస్తున్నాడంట. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మా ఊర్లో మా ఒక కుటుంబం తప్ప మిగిలిన అన్ని కుటుంబాలు ఒకప్పుడు భయంకరంగా విగ్రహారాధన చేశారు. వాళ్ళకి భయంకరమైన శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళు నమ్ముకున్న దేవతల్ని, తంత్రాలను, తాయతులను వాటన్నిటినీ ఆశ్రయించారు, కానీ వాళ్ళకి సహాయం దొరకలేదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు విన్నారు యేసు ప్రభు అక్కడ బాగా చేసినాడంట, ఓసారి వెళ్దామని చెప్పేసి విని వచ్చారు. ఎప్పుడైతే వచ్చారో అన్ని రోజులుగా, అన్ని సంవత్సరాలుగా వారు పడుతున్న బాధ, వారు పడుతున్న కష్టం, వారు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో, దేనికోసమైతే కనిపెడుతున్నారో వెంటనే యేసు ప్రభు క్షణాల్లో తీర్చి పారేశాడు. ఒక ఆమె అయితే 5 సంవత్సరాలుగా వాళ్ళ బిడ్డకి పెళ్లి కాలేదని చెప్పేసి ఎక్కడెక్కడో తిరిగింది, గుళ్ళు తిరిగింది, గోపురాలు తిరిగింది, పంచాంగాలు అవన్నీ చూపిస్తారు కదా, జాతకాలు అవన్నీ చూపించింది. 5 సంవత్సరాలుగా ఆమె తిరగని ప్లేస్ లేదు, వెళ్ళని ప్లేస్ లేదు, మొక్కని గుడి లేదు, మొక్కని దేవత లేదు, ఎంతగానో మొక్కింది, ఎక్కడికో వెళ్ళింది, కానీ 5 సంవత్సరాలుగా ఆ బిడ్డకి వాళ్ళ కొడుకు పెళ్ళే కాల. చిట్ట చివరికి అద్భుతాలన్నీ ఆమె కూడా చూసి ఒకరోజు నా దగ్గరకు వచ్చి, మీరు నా బాబు మా కొడుకు కోసం ప్రార్థన చేయండి, యేసు ప్రభు మా కొడుకు ఏమన్నా ఒక మంచి సంబంధం ఇస్తాడేమో, ఒకసారి ప్రార్థన చేయండి అని చెప్పేసి మమ్మల్ని వచ్చి అడిగిన తర్వాత, మీరు యేసు ప్రభుని నమ్మితే చాలు, యేసు ప్రభు మీకు మేలు చేస్తాడు, సహాయం చేస్తాడని చెప్పాము. మేము నమ్ముతాము, యేసు ప్రభుని నమ్ముతాము, మా కొడుకు పెళ్ళి అయితే చాలు, మేము ఎక్కడెక్కడో తిరిగాం, ఎంతో సంబంధాల కోసం ఎక్కడెక్కడో తిరిగామని 5 సంవత్సరాల నుంచి మేము తిరగని చోటు లేదు, వెతకని అమ్మాయి లేదు, బంధువులు ఎత్తుకున్నాం, స్నేహితులు ఎత్తుకున్నాం, కొత్త వాళ్ళని ఎత్తుకున్నాం, పాత వాళ్ళు ఎత్తుకున్నాం, ఎక్కడెక్కడో తిరిగినాం, కానీ మాకు సంబంధమే సెట్ అవ్వలేదు. దానికోసం అని చెప్పి జాతకాలు చూపించినాము, ఏవేవో పంచాంగాలు చూపించినాం, రాసులను చూపించినాం, గుళ్ళకి వెళ్ళాం, గోపురాలకు వెళ్ళాం, బాబాలను కలిసినాం, మంత్రగాలను అన్నింటినీ కలిసాం, కానీ పెళ్ళి కాలేదు, మీరేమన్నా ప్రార్థన చేయండి అని చెప్తే మేము వెళ్ళి ప్రార్థన చేసి ఆమెకు ఒకే మాట చెప్పా, అమ్మా 3 నెలల్లో యేసు ప్రభు నీ కొడుక్కి పెళ్లి చేసేలాగా చేస్తాడంటమ్మా అని చెప్పా. ఆమె అనేది ఏం చెప్తున్నారు మీరు, 5 సంవత్సరాలుగా నేను తిరగని ప్లేస్ లేదు, నువ్వు 3 నెలల్లో పెళ్ళి అయిపోతుందని చెప్తున్నావే, నా చెవులు ఏమైనా పూలు ఉన్నాయా, నన్ను ఇట్లా నమ్మించొద్దు, నేను ఇట్లా అబద్ధాలకు నాకు చెప్తే నేను నమ్మనని చెప్పింది. అమ్మ యేసు ప్రభు చెప్పాను, నాకు 3 నెలల్లో మీ అబ్బాయి పెళ్ళి అయిపోతుంది, కావాలంటే చూసుకొని చెప్పాను. ఎప్పుడు ఆగస్టులోనే సెప్టెంబర్లోనే చెప్పాను, డిసెంబర్ నెల వచ్చేసింది, ఇంకా అయిపోవడానికి ఆ 3 నెలలు అయిపోవడానికి ఇంకా 10 రోజులే ఉంది టైము. నేను అప్పటి నుంచి మామూలుగా వాళ్ళకి వెళ్ళి దేవుడి మాటలు చెప్తూ ఉన్నాను, వారంలో 2 వారాలు వెళ్తూ చెప్తూ ఉన్నాను. డిసెంబర్ ఇంకా 10 రోజులు అయిపోతుంది, ఆమె వచ్చి నన్ను అడిగింది, ఏమయ్యా నువ్వు చెప్పావు కదా 3 నెలల్లో పెళ్ళి అయిపోతుందని చెప్పావు కదా, డిసెంబర్ ఇంక 3 నెలలకి 10 రోజులు అయిపోతుంది, 10 రోజులు ఇప్పటికీ నాకు అమ్మాయి దొరకలేదు, అమ్మాయి దొరకపోతే ఇంక పెళ్ళి ఎట్లా అవుతుంది అని చెప్పింది. అని చెప్తే నేనన్నా, అమ్మ యేసు ప్రభు మాట ఇచ్చాడు, 3 నెలల్లో నీ బిడ్డకు పెళ్లి చేస్తానని మాట ఇచ్చాడు, నువ్వు నమ్ము, యేసు ప్రభు పెళ్లి చేస్తాడని చెప్పింది. నాకు ఇంకేం నమ్ముకుంటుంది, ఇంక 10 రోజులు ఉంది, 10 రోజులు నాకు అమ్మాయి దొరికేది ఎప్పుడు, పెళ్ళి అయ్యేది ఎప్పుడు, ఇంకా నువ్వు చెప్పేది ఏంటి, నేను నమ్మను అది ఇది అంది. నేను చెప్తున్నాను చూడమ్మా, నీకు 10 రోజుల్లో దేవుడు ఇచ్చిన టైం ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది అని చెప్పినాను. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు, 2 రోజులకే
వాళ్ళ బంధువుల్లోనే ఒక అమ్మాయి సెట్ అయిపోయింది. 2 రోజులకి సెట్ అయింది, 5 రోజులకి పెళ్ళి అయిపోయింది. హల్లెలూయా. 5 రోజులకి పెళ్ళి అయిపోయింది. వాళ్ళ పెళ్ళి మా ఊరేనే జరిగింది, నా కళ్ళ ముందే జరిగింది. 5 రోజులకి పెళ్ళి అయిపోయింది. ఇంకా 5 రోజులు మిగిలింది. 3 నెలలు అని చెప్పినాను. నేను చెప్పి 3 నెలల లోపల మీ అమ్మకి పెళ్ళి అయిపోతుందని చెప్పినాను. 3 నెలలకు 10 రోజుల ముందు వచ్చి ఆమె టెన్షన్ పడిపోయింది. 3 నెలలు మీ దేవుడు ఏం చేస్తాడు అని చెప్పింది. కానీ యేసుప్రభు 5 రోజులు పెళ్లి చేసి పారేసినాడు. ఆమె ఆశ్చర్యపోయింది. ఇదేంటి, నేను 5 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా నా బిడ్డ కోసం పెళ్లి కోసం ఎక్కడెక్కడో వెతికానే, ఏ దేవుణ్ణి ఎంతో దేవతలను మొక్కాను, దేవతలను మొక్కాను, ఎన్నెన్నో చేసినానే, కానీ నా బిడ్డకు పెళ్లి కాలేదే. ఇదేంటి యేసుప్రభు 3 నెలలు పెళ్లి చేస్తా అన్నాడు. నేనైతే ముందైతే నమ్మలేదు. కానీ ఈ 10 రోజుల తర్వాత ఉన్న నమ్మకం కూడా పోయింది. ఇంకేం 10 రోజులు అవుతున్నాయి, ఎదుగులే అదే మాట్లాడలే, మనం విని అయిపోయినామని అనుకున్నాను. కానీ యేసుప్రభు 5 రోజుల్లో పెళ్లి చేసినాడు అని చెప్పేసి ఆమె ఆశ్చర్యపోయింది. అంటే ఇవన్నీ నేను చెప్తుంటే ఇలాంటి సాక్ష్యాలు చాలా ఉన్నాయి. ఒక టైంలో కానీ నేను చెప్పాను. మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఒకప్పుడు పచ్చి విగ్రహారధికులు, భయంకరంగా వేటినో నమ్మేవాళ్ళు. అంత నమ్మినా సరే ఆ నమ్మినోటి వాళ్ళకి సహాయం చేయాల. వాళ్ళకి ఆ సహాయం అవసరమైనప్పుడు, ఆ బాధలు కష్టములు వచ్చినప్పుడు వాళ్ళు వాటి దగ్గరికి వెళ్ళారు. సహాయం చేస్తాయేమో, మేము 2 సంవత్సరాలుగా మేము నమ్మాం కదా, ఇన్ని సంవత్సరాలుగా మేము పూజించాం కదా, ఇన్ని బళ్ళు మేము ఇచ్చాం కదా, ఇంత డబ్బులు మేము ఇచ్చాం కదా, ఇన్ని పట్టు వస్త్రాలు ఇచ్చాం కదా, ఇన్ని మొక్కుబళ్ళు మేము చేశాం కదా, చేయాల్సిన అన్నిటి సాంప్రదాయాల ఆచారాలు మేము పాటించాం కదా, మా కోరికలు తీరుస్తాయేమో, మా ఆశలు తీరుస్తాయేమో అని చెప్పేసి వాటిని ఆశ్రయించారు. ఆశ్రయిస్తే అవి ఏవి వాళ్ళకి సహాయం చేయాలి. చివరిగా వాళ్ళకి యేసుప్రభు గురించి ఎలాగో తెలిసింది. వాళ్ళు చూడడం ద్వారా, వినడం ద్వారా, తెలుసుకోవడం ద్వారా తెలిసింది. తెలుసుకున్న తర్వాత యేసుప్రభు దగ్గరకు వచ్చాడు. యేసుప్రభు రాగానే వాళ్ళకి అన్ని సంవత్సరాలుగా తీరని ఆ సహాయము యేసుప్రభు ఇచ్చి పారేశాడు. కారణం ఏంటి? సహాయం కోసం దేవుని దగ్గరకు వచ్చి కారణం ఏంటి? అక్కడ దొరకలేదు, ఇక్కడ దొరకలేదు. కారణం ఏంటంటే ఆ కొండల వైపు, ఆ కొండల పైన ఉన్నవి వదిలేసినాడు. కళ్ళుండి చూడలేనివి, చెవులుండి వినలేనివి, ముక్కుండి వాసించలేనివి, నోరుండి మాట్లాడలేనివి. అవి కళ్ళుండి చూడలేవు, చెవులుండి వినలేవు, ముక్కుండి వాసించవు, నోరుండి మాట్లాడలేవు. కాబట్టి వీళ్ళకున్న బాధ, వీళ్ళకున్న కష్టం, వీళ్ళకున్న సహాయం ఎంత చెప్పినా సరే అవి వ్యర్థంగా ఏమి పట్టించుకోకుండా ఉన్నాయి. కానీ యేసుప్రభు అలాంటి దేవుడా? నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వినే దేవుడు, నువ్వు ప్రార్థన చేస్తే నీతో మాట్లాడే దేవుడు, నువ్వేం చేస్తున్నావు చూసే దేవుడు, నీకేం కావాలో ఎరిగి ఉన్న దేవుడు, నీతో మాట్లాడే దేవుడు, నిన్ను చూసే దేవుడు, నువ్వు చెప్పేదంతా వినే దేవుడు, నీకు ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు యేసుప్రభు. అవన్నీ నిర్జీవమైనవి, ఈయనేమో జీవమగల దేవుడు. ఇంకొక విషయం చెప్పేదినా, ఆ కొండల వైపు ఉన్న వాటికి కొండలంత బలమే ఉందేమో, కానీ యేసుప్రభు ఎక్కడున్న దేవుడు? ఆకాశం అందున్నాడు. అంటే ఆకాశం కంటే మించిన బలం గల దేవుడు. ఇంకా మీకు చెప్పాలంటే కొండల వైపు వెత్తిన వాడికి ఆ కొండని పక్కన పెట్టేంత బలమో ఉందేమో అనుకుందాం. భక్తుడు కొండల వైపు చూశాడు కదా, ఆ కొండల వైపు ఏదో ఉంది అనుకుందాం, దేవుడు విగ్రహం, దేవతడి విగ్రహం ఉందనుకుందాం వాళ్ళ భాషలో. ఆ కొండల వైపు చూసిన వాడికి ఆ కొండ అంత ప్రాబ్లంని తీసే శక్తి ఉండొచ్చు. ఒకవేళ పర్వతం అంత ప్రాబ్లం వస్తే ఆ కొండల మీద ఉండేదానికి ఆ శక్తి లేకపోవచ్చు. ఎందుకు? కొండ మీదనే ఉన్నాడు కాబట్టి. కొండ మీదనే ఉన్నాడు కాబట్టి పర్వతం అంత శక్తి లేకపోవచ్చు. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఈ అమ్మాయి ఉంది అనుకుందాం. ఈ అమ్మాయి చిన్న బిందులు ఉంటాయి కదా, చిన్న బిందులు మోస్తుంది అనుకుందాం, పెద్ద బిందులు మోయలేదు అనుకుందాం. ఇప్పుడు నా సమస్య పెద్ద బిందు అంతా, అప్పుడు ఆ అమ్మాయికి చెప్తే తీర్చగలదా? మా పెద్ద బిందు నీళ్ళు ఇచ్చిందంటే తీర్చుతుందా? నేను చిన్న బిందే ఎత్తుకోలేను, పెద్ద బిందు ఎక్కడ తీస్తుందా అని అంటుంది కదా. అంటే ఇప్పుడు ఆ పెద్ద బింది అంత సమస్యను తీర్చాలంటే ఎవరు ఉండాలా? ఆ పెద్ద బింది ఎత్తుకునే వాళ్ళే ఉండాలా. ఈ కొండల మీద ఉండేవాళ్ళు ఆ కొండలంతా సమస్యను మాత్రమే తీర్చగలరు. కానీ నా సమస్య పర్వతం అంతా అనుకో, ఈ కొండల మీద ఉన్నాడు ఏం తీరుస్తాడు? కొండ అంతా కాదు, ఈ ప్రపంచం అంతా అనుకో, అప్పుడు ఆ ప్రపంచం అంతా కాదు, ఈ ఆకాశం అంతా అయితే అప్పుడు అర్థమైందా? కొండ కంటే పర్వతం పెద్దదే చిన్నదే? కొన్ని వందల కొండలు, కొన్ని వేల కొండలు కలిపితే ఒక పర్వతము, కొన్ని వేల పర్వతాలు కలిపితే ఒక ప్రాంతము, అట్లా కొన్ని వేల పర్వతాలు కలిపిన ప్రాంతాలు కలిపితే ఈ ప్రపంచము. ఇలాంటి ప్రపంచాలు కొన్ని లక్షల కోట్లు కలిపితే ఈ ఆకాశం. ఇలాంటి ఆకాశాలు చాలా ఉన్నాయంట. ఈ ఆకాశాల మీద అంతా ఆశీనుడైన వాడు ఎవరంట? యేసుప్రభు. ఆశీనుడు అంటే కుర్చీలో కూర్చోవడం. ఇప్పుడు ఆకాశం అంతా ఆశీనుడు అంటే ఇప్పుడు నా కుర్చీలో కూర్చోను అనుకో,
ఆ కుర్చీ నేను తీసి పక్కన పెట్టానా లేనా, పెట్టగలనా లేనా, పెట్టేస్తా కదా, అటు తీసి అట్ట పెట్టేయగలను. ఇప్పుడు నా సమస్య ఈ ఆకాశం అంతా అయినా సరే యేసుప్రభు పక్కన పెట్టారంటే అట్ట తీసి అట్ట పెట్టేస్తాడు. ఈ కొండల మీద ఉన్న పరిస్థితి పర్వతాన్ని పెట్టేసి పక్కన పెట్టగలరా? పెట్టలేదు. ఇప్పుడు ఆ పాపను ఇంకో కొండల మీద ఉండేది, ఆ పాపను ఏదైనా కుర్చీ పక్కన పెట్టండి పెడుతుందా? ఎట్లేదు. మంచం మీద పక్కన పెట్టండి పెడుతుందా? అంటే కొండల మీద ఉన్న వాళ్ళు ఆ సహాయం ఎందుకు చేయలేకపోయారంటే వాళ్ళకి కావాల్సిన సహాయము పర్వతం అంత అయిండొచ్చు, ఆకాశం అంతా అయిండొచ్చు. కాబట్టి వాళ్ళు ఎంత మొరపెట్టినా సరే ప్రత్యుత్తరం లేదు. కానీ యేసు ప్రభుకి మించింది ఏదైనా ఉందా? యేసు ప్రభుకి మించింది ఎక్కడ లేదు. నువ్వు ఎలాంటి దైనా చెప్పు, చచ్చిపోయిన లేపగలరా? లేపేస్తారు. కుష్ఠరోగుల్ని ఒక క్షణంలో, గుడ్డి వాళ్ళకు ఒక క్షణంలో, కుంటి వాళ్ళకు ఒక క్షణంలో, చచ్చిపోయి 4 రోజులైనా ఒక శవానికి ఒక క్షణంలో, దయ్యములు పట్టిన 2000 కంటే ఎక్కువ దయ్యాలు పట్టినారు ఒక క్షణము. ఆయన మాట, ఆయన చూపు, ఆయన తాకిడి అన్నింటిలోనే స్వస్థత, విడుదల, సహాయం అన్నీ ఉన్నాయి. ఆయనకు మించింది ఏమి లేదు. ఆయన చూస్తే ఎర్ర సముద్రం పాయలైపోవాలా, ఆయన చూస్తే ఆకాశం నుంచి అగ్గి కురవాలా, ఆయన చూస్తే ఆకాశం నుంచి వర్షం ఆగిపోవాలా, సముద్రాలు బద్దలైపోవాలా, పర్వతాలు బద్దలైపోవాలా. అలాంటి శక్తి గల దేవుడు యేసుప్రభు. యేసుప్రభుకి మించింది ఎక్కడా ఉండలేదు. కాబట్టి ఆ భక్తుడు ఏమని చెప్తున్నాడు, ఒకప్పుడు నేను కొండల వైపు కన్నులెత్తాను సహాయం కోసం, కానీ నాకు ఆ సహాయం దొరకల. ఆ తర్వాత ఆకాశమందు ఉన్నవాడు ఒకడు ఉన్నాడంట, ఆయన వైపు నా కన్నులు ఎత్తాను. ఎప్పుడైతే ఆయన వైపు కన్నులు ఎత్తానో వెంటనే నాకు సహాయం దొరికింది. ఆ సహాయం ఎలాంటి సహాయమో కింద రాయబడి ఉంటుంది 120 కీర్తనలో, మీరు చదువుకున్న తర్వాత. సో నేనేం చెప్పాలనుకున్నా అంటే మనకు కూడా రకరకాల సహాయాలు అవసరమవుతుంటాయి. ఆ సహాయం కోసం మనము మనుషుల్ని ఆశ్రయిస్తుంటాం, హాస్పిటల్ని, డాక్టర్ని, లేకపోతే వ్యక్తుల్ని, కాలేజీని, స్కూల్ని, బంధువులు, స్నేహితుల్ని, మంత్రాలను, తంత్రాలను, తాయతులను ఇలా ఆశ్రయిస్తుంటారు. కానీ యేసుప్రభు ఏం చెప్తున్నానంటే వాటన్నిటికంటే నన్ను ఆశ్రయించు, నా మీద ఆశ పెట్టుకో. నువ్వు ఎప్పుడైతే నా వైపు నీ కన్నులు ఎత్తావో, వెంటనే నీకు కావాల్సిన సహాయం నేను నీ కాళ్ళ దగ్గరికి పంపిస్తాను. ఎలాగంటే మా ఊర్లో ఒక అమ్మాయి బర్త్ సర్టిఫికేట్ కోసం వాళ్ళు నాకు చెప్పకుండా పోయినారు. ఏం జరిగిందంటే వాళ్ళు పోయిన బర్త్ సర్టిఫికేట్ కావాలని, రీసెంట్గా బర్త్ సర్టిఫికేట్ కావాలని చెప్పేసి ఆఫీస్ చుట్టూ అంతా పోయినారు. ఆఫీస్ చుట్టూ పోయినారు, కుదరదు. ఈ ఆఫీస్ చుట్టూ పోయినారు, కుదరదు. అక్కడ పోయినారు, ఇక్కడ పోయినారు, కుదరదని చెప్పేసి సాయంత్రం డబ్బులంతా ఖర్చు పెట్టుకుని ఇంటికి వచ్చినారు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు నాకు చెప్పారు, ఇట్లా బర్త్ సర్టిఫికేట్ కోసం పోయినాము, ఆఫీస్ పోతే ఈ ఆఫీస్ అంటారు, ఈ ఆఫీస్ పోతే ఆఫీస్ అంటారు, ఆడంత డబ్బులు కట్టినాము, ఏడంత డబ్బులు కట్టినాము, అట్లా కట్టినాము, ఇట్లా కట్టినాము, ఏమేమో చేసినాం కానీ మాకు ఆ బర్త్ సర్టిఫికేట్ రాలేదు అని చెప్పారు. నేనేమన్నా అంటే మీరు బర్త్ సర్టిఫికేట్ కోసం పోయేటప్పుడు సేవకుడు మీ ఊర్లో ఒకడు ఉన్నాడు, వచ్చి ప్రార్థన చేసుకున్నారా అన్న? లేదు అన్నాడు. కనీసం మీరన్నా ప్రార్థన చేసుకున్నారా అన్న? లేదు అన్నారు. మీరు ప్రార్థన చేయించుకోవాలా? సేవకుడు ఉన్నాడు తెలుసు కూడా మీరు ప్రార్థన చేయించుకోవాలా? మీరు ప్రార్థన చేసుకోవాలా? మీరు ఏమనుకున్నారు, మా సొంత శక్తి చేత, మా సొంత బలం చేత మేము సర్టిఫికేట్ తెచ్చుకొని వస్తాను పోయినాము. అధికారుల దగ్గర పోయినారు, ఆఫీసుల చుట్టూ తిరిగినారు, డబ్బులు ఇచ్చినారు, అన్నీ ఇచ్చినారు కదా, సమయం అంతా పొద్దున్నీ సాయంత్రం వరకు పోయినారు కదా, సర్టిఫికేట్ వచ్చిందా అన్న? రాలేదు అన్నారు. డబ్బులు ఖర్చు పెట్టినారు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు సమయాన్ని ఖర్చు పెట్టినారు, అధికారుల చుట్టూ తిరిగినారు, ఆఫీసుల చుట్టూ తిరిగినారు, మనుషుల చుట్టూ తిరిగినారు, మీ సొంత ప్రయాసము, మీ సొంత తెలివి, మీ సొంత బలం అంతా ఖర్చు పెట్టినారు. కానీ మీకు సర్టిఫికేట్ వచ్చిందా అంటే రాలా కదా. ఈరోజు మీ ఇంట్లో ప్రార్థనకు వచ్చాము, మేము ప్రార్థన చేద్దాం, దేవునికి మొర పెడదాం, రేపు చూద్దాం అని చెప్పినాను. తర్వాత ఆ ఇంట్లో ప్రార్థన పెట్టాము, ఆ అమ్మాయి బర్త్ సర్టిఫికేట్ కోసం కూడా ప్రార్థన చేసినాం. మరుసటి రోజు ఉదయం వాళ్ళు ఎక్కడికి పోవాలి, ఇంట్లో కూర్చున్నారు. సర్లే బర్త్ సర్టిఫికేట్ వస్తే రాలే, రాకపోతే పోనీలే అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో కూర్చున్నారు. ఆ రోజు సాయంత్రము బర్త్ సర్టిఫికేట్ వాళ్ళ ఇంటికి వచ్చింది. హల్లెలూయా. వీళ్ళు ఎక్కడ పోవాలా, డబ్బులు ఎవరికి ఇవ్వాలా, ఏ ఆఫీసు చుట్టూ తిరగలా, ఏ అధికారిని పట్టుకోవాలా, ఇలా టైం ఏం వేస్ట్ చేయాలా. కానీ సాయంత్రం అమ్మాయి బర్త్ సర్టిఫికేట్ అమ్మాయి వాట్సాప్ వచ్చింది, అమ్మాయి ఇంటికి వచ్చేసింది. ఎట్లా వచ్చింది ఆ అమ్మాయికి ఆశ్చర్యము. అరే నేను డబ్బులు ఖర్చు పెట్టినాను, అధికారుల చుట్టూ తిరిగినాను, ఆఫీసుల చుట్టూ తిరిగినాను, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, మధ్యాహ్నం అన్నం కూడా తిరగకుండా నేను అంత ఎండలో నిలబడి అందరి చుట్టూ తిరిగినా నాకు ఆ బర్త్ సర్టిఫికేట్ రాలేదే. రాత్రి ప్రార్థన చేసుకున్నాం, దేవుని సేవల దగ్గర పిలిపించుకొని కుటుంబ ప్రార్థన చేసుకున్నామే. పొద్దున్నే ఏ అధికారి దగ్గరికి పోవాలా, ఏ మనుషుల దగ్గరికి పోవాలా,
ఏ డబ్బులు ఖర్చు పెట్టలా, ఏ టైము ఖర్చు పెట్టలా, నా కడుపు ఏం మార్చుకోవాలా, నేను ఇంట్లోనే కూర్చున్నా ప్రశాంతంగా. కానీ బర్త్ సర్టిఫికెట్ మా ఇంటికి నడిచి వచ్చింది. నా డోర్ తెప్పి అమ్మ నీకు బర్త్ సర్టిఫికెట్ వచ్చింది తీసుకోమని చెప్పేసి నా ఇంటికి వచ్చింది అని ఆ కుటుంబమే ఆశ్చర్యపోయింది. నేనేం చెప్తున్నా అంటే అమ్మ బర్త్ సర్టిఫికెట్ కోసం కొండల వైపు చూసింది. అంటే తన సొంత బలము, తన సొంత శక్తి వైపు చూసింది, అధికారి వైపు చూసింది, ఆఫీసుల వైపు చూసింది, వాటి వైపు వీటి వైపు చూసింది. యేసుప్రభు వైపు చూడాల. తర్వాత సేవకుడు వచ్చి హెచ్చరించాడమ్మా యేసుప్రభు వైపు చూడు అని. తర్వాత ఆ రోజు రాత్రి ప్రార్థన పెట్టించుకున్నారు. ప్రార్థన చేసాం. పొద్దున్న కూడా ప్రార్థన చేసి సైలెంట్గా ఉన్నారు. తర్వాత వాళ్ళకి కావాల్సిన సహాయము వాళ్ళ ఇంటికే పరిగెత్తుకుంటూ వచ్చింది. సో నేనేం చెప్పాలనుకున్నానంటే మనకు కూడా రకరకాల అవసరాలు ఉండొచ్చు, రకరకాల సహాయాలు ఉండొచ్చు. వాటి కోసం మనము మనుషుల వైపు చూస్తుండొచ్చు, వాటి వైపు వీటి వైపు చూస్తుండొచ్చు. కానీ వాటన్నిటికంటే ముందు నువ్వు యేసుక్రీస్తు వైపు చూస్తే మనుషుల్ని నీ దగ్గర రప్పిస్తాడు, అధికారులనే నీ దగ్గర రప్పిస్తాడు. నీకు ఏమైతే కావాలో వాటినే నీ దగ్గర రప్పించి దేవుడు యేసుప్రభు. హల్లెలూయా. అంటే నేనేం చెప్పాలనుకున్నా అంటే మీరు మనుషుల దగ్గర మీకు సహాయం అవసరం, మనుషుల దగ్గర పోవద్దా, హాస్పిటల్ పోవద్దా, ఇదన్నీ చెప్పట్లా. వాటికంటే పోయేదానికంటే ముందు మీరు ఏం చేయాలా, యేసు ప్రభువును ఆశ్రయించాలా. ఆశ్రయించి పోతే మీకు ఆ సహాయం దొరుకుతుంది. అర్థమైందా? 10,000 నాకు అవసరమైంది, ధనామామ దగ్గర నేను పోవాలంటే నేను డైరెక్ట్గా పోతే దొరకంది. నేను ప్రార్థన చేసుకొని పోయినా అనుకో, దేవుడు ముందే సిద్ధపరచాడే. నా బిడ్డ వస్తున్నాడు 10,000 కోసము, ఇదో నీ దగ్గర ఉండే 10,000 ఇచ్చే అని చెప్పేసి దేవుడు సిద్ధపరిచేస్తాడు ఆ సహాయాన్ని ముందే. అర్థమైందా? మనం ఎప్పుడైతే దేవునికి మన అవసరాన్ని చెప్తామో, మనకి ఏది కావాలనుకుంటారో చెప్తామో, దాన్ని చెప్పి మనం ప్రయత్నం చేస్తే వెంటనే దాన్ని దేవుడు సిద్ధపరిచి మనకి ఇస్తాడు. అలా కాకుండా నువ్వు దేవుడికి ఏం చెప్పకుండా నా సొంత బలంతో సొంత శక్తి చేస్తావంటే నువ్వు కష్టపడుకోవాలా, నువ్వు శ్రమ పడుకోవాలా, నువ్వు వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరిగి నీకు కాళ్ళు చేతులు అరిగిపోవాలా. అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పినన్నీ ఏదో కథలు కాదు, ఊర్లో జరిగిన ఎగ్జాంపుల్, రియల్గా నేను చూసినవి, వాళ్ళ జీవితాల్లో జరిగినవి. మీరు కావాలంటే మా ఊర్లో అడగండి, వాళ్ళే చెప్తారు. కాబట్టి మీకు రకరకాల అవసరాలు ఉన్నాయి కాదనట్లా. ఇంతవరకు ఆ అవసరాల కోసం మీరు యేసు ప్రభు దగ్గర మొరపెట్టకుండా, యేసు ప్రభు దగ్గర కనిపెట్టకుండా, యేసు ప్రభు వైపు మీ కన్నులు ఎత్తకుండా, అంటే ప్రార్థన చేయకుండా మీరు వ్యక్తులను ఆశ్రయించారేమో, మనుషులను ఆశ్రయించారేమో, రకరకాల వాటిని ఆశ్రయించారేమో. ఈరోజు ఈ రాత్రి యేసు ప్రభుని ఆశ్రయించండి. ప్రభువా ఎన్నెన్నో వాటిని నేను ఆశ్రయించానయ్యా, ఈ అవసరం తీరాలని, ఈ కోరిక తీరాలని, ఈ ఆశ తీరాలని ప్రభా, ఎన్నో వాటిని నేను ఆశ్రయించాను ప్రభా. కానీ నాకు నేను కావాల్సింది నాకు దొరకలేదు. కాబట్టి ఈరోజు ఈ రాత్రి నిన్ను ఆశ్రయిస్తున్నానయ్యా, నిన్ను మొరపెడుతున్నానయ్యా. వినండి, నిన్ను మొరపెడుతున్నానయ్యా, నీకు ప్రార్థన చేస్తున్నాయా, నాకు సహాయం నువ్వు చేస్తావు అని చెప్పేసి నీకు మొరపెడుతుండగా నాకు సహాయం చేయి ప్రభా అని చెప్పేసి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ కోసం దిగి వచ్చేస్తాడు. హల్లెలూయా. నీకు సహాయం చేయడానికి ఆయన పరలోకం నుంచి దిగి వచ్చేసి నీకు ఎక్కడైతే ఆ సహాయం దొరుకుతుందో ముందే దేవుడు సిద్ధపరిచేసి నువ్వు వెళ్ళగానే ఆ సహాయం నీకు దొరికేటట్లు, నువ్వు ఆశించగానే ఆ సహాయం నీకు దొరికేటట్లు నీకు దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి మనము ఈ రాత్రికాల సమయంలో మన సమస్యలు బట్టి, మన అవసరాలను బట్టి, మన కోరికలను బట్టి, మన ఆశలను బట్టి కొండల వైపు కాకుండా ఆకాశం ముందు ఆసనుడైన యేసుక్రీస్తు వైపు మన కన్నులిద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తుల దేవా, బలమైన ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన బట్టి మీకు స్తోత్రం. ప్రభా ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నీవు మాతో మాట్లాడిన మాటను బట్టి మీకు అవును తండ్రి, ఎంతో మంది ప్రభా వారికి సహాయం అవసరమైనప్పుడు, వారు ఏదైనా కోరుకున్నప్పుడు, ఏదైనా మీద ఆశపడినప్పుడు ప్రభా, ఏదైనా కావాలనుకున్నప్పుడు ప్రభా ఎన్నో వాటిని ఆశ్రయిస్తున్నారు, ఎన్నో వాటి మీద ఆశ పెట్టుకుంటున్నారు. కొందరు మనుషుల మీద ఆశ పెట్టుకుంటున్నారు, కొందరు స్నేహితుల మీద, బంధువుల మీద, కొందరు విగ్రహాల మీద, కొందరు గుళ్ళ మీద, కొందరు గోపురాల మీద, కొందరు మంత్రాల మీద, కొందరు తాయెత్తుల మీద, కొందరు స్వామీజీ మీద, కొందరు బాబాల మీద తమ నమ్మకాన్ని, తమ ఆశను పెట్టుకుంటున్నారు. కానీ ప్రభా వారికి కావాల్సిన సహాయం వారికి దొరకట్లేదయ్యా. ఎన్నో సంవత్సరాలుగా వారు బాధపడుతున్నప్పటికీ, కోరుకుంటున్నప్పటికీ, ఎదురు చూస్తున్నప్పటికీ నాయన సహాయం దొరక్క అల్లాడిపోతున్న వారు ఎంతో మంది ఉన్నారు తండ్రి. అలాంటి సందర్భంలో ప్రభా నీ వైపు కన్నులెత్తి నీకు ప్రార్థన చేస్తే
వెంటనే నువ్వు నాయన సహాయం దయచేసే దేవుడుగా ఉన్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, ఒకప్పుడు ప్రభా మేము కూడా ప్రభా మాకు సహాయం అవసరమైనప్పుడు ప్రభా ఎన్నో వాటిని మేము ఆశ్రయించాం, కానీ ప్రభా ఆ సహాయం మాకు దొరకలేదు ప్రభా. కానీ ఎప్పుడైతే మీ వైపు మా కన్నులు ఎత్తి చూసామో, మీకు మొరపెట్టామో, వెంటనే మాకు కావాల్సిన సహాయము, ఆ మేలు, ఆ కోరిక తీరి ప్రభా మాకు కావాల్సిన సహాయం దొరికింది నాయన. మీరు మాకు సహాయం చేశారు ప్రభా, మీరు మమ్మల్ని ఆదుకున్నారు తండ్రి. చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా అలాగే ప్రభా ఈ రాత్రి కాల సమయంలో ఇక్కడ ఎవరైతే కూర్చొని ఉన్నారో వారి జీవితంలో ఎలాంటి వాటి కోసం వాళ్ళు కనిపెడుతున్నారో, ఎలాంటి వాటికి కావాలని వాళ్ళు ఆశిస్తున్నారో, ఎలాంటి వాటిని వాళ్ళు కోరుకుంటున్నారో, ఎలాంటి సహాయం వాళ్ళకి కావాలనుకుంటున్నారో మాకు తెలియదు, కానీ ప్రభా నువ్వు సమస్తం ఎరిగిన దేవుడు ప్రభా. ఆర్థిక విషయంలో, డబ్బు విషయంలో వాళ్ళకి సహాయం అవసరమైందేమో, ఆరోగ్య విషయంలో వాళ్ళకి సహాయం అవసరమైందేమో, ఉద్యోగం విషయంలో వాళ్ళకి సహాయం అవసరమైందేమో, పని విషయంలో వాళ్ళకి సహాయం అవసరమైందేమో, పిల్లల విషయంలో వాళ్ళకి సహాయం అవసరమైందేమో, చదువు విషయంలో వాళ్ళకి సహాయం అవసరమైందేమో, కుటుంబ సమస్యల విషయంలో వాళ్ళకి సహాయం అవసరమైందేమో, ఎగ్జామ్స్ విషయంలో, ఉద్యోగం విషయంలో, మరి ఏ విషయంలో అయినా వారికి సహాయం అవసరమైందేమో ప్రభా. రాత్రి కాల సమయం తండ్రి నీవే సహాయం చేసే దేవుడైన ప్రభా, నీ వైపు కన్నులెత్తి ప్రభా మా కన్నులెత్తి ప్రార్థిస్తుండగా సహాయం దయచేయండి ప్రభా. నీ మహిమైశ్వర్యముల నుంచి ప్రభా ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చమని ప్రభా నీ కృపా సన్నిధిలో బ్రతిమలాడుకుంటున్నానయ్యా. ఈ గొప్ప అద్భుత ఆశ్చర్యకారం చేయండి తండ్రి. ఈ గొప్ప మేలును ప్రభా ఇక్కడ కుమ్మరించి ప్రభా ఎవరికి ఏ అవసరాలు ఉన్నాయో, ఏ సహాయాలు ఉన్నాయో ప్రభా యేసు నామములో తీర్చమని మీ పరలోక వాక్యాన్ని విప్పినైనా వారికి మెండుగా ప్రభా మీ సహాయాన్ని కుమ్మరించమని, మీ దక్షిణ హస్తాన్ని తాపినైనా, ఇదే మీ కుడి చేయిని చాపినైనా వారిని లేవనెత్తి వారికి సహాయం దయచేయమని ప్రభా ఈ కృపా సన్నిధిలో బ్రతిమలాడుకుంటున్నానయ్యా. ఈ గొప్ప అద్భుత ఆశ్చర్యకాలం చేయండి ప్రభా. వారి మునుపు ఎన్నడూ చూడండి మేలు ప్రభా, సహాయాన్ని ప్రభా వారి జీవితంలో జరిగించమని ప్రభా, వారి జీవితాలు ఆశ్చర్యముతో ముందుకు ప్రభా నీ మహిమ కార్యములు ప్రభా ప్రియ బిడ్డల జీవితాలు మీరు జరిగించమని బ్రతిమలాడుకుంటూ ప్రభా మీరు కృప చూపిస్తారని నమ్ముతూ అయినా సహాయం చేయమని బ్రతిమలాడుకుంటూ తండ్రి మా దేవుడు మా ప్రభునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోక తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధనామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన కార్యములను దేనిని మరవకుము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ ఇక్కడ కూడి అయిన ప్రతి ఒక్కరితో పాటు, మరి ముఖ్యంగా నాకు సహాయం అవసరమైనప్పుడు నేను కొండల వైపు చూడకుండా ఆకాశమందు ఆసనుడైన యేసుక్రీస్తు వైపే నా కన్నులు ఎత్తాలని తీర్మానించుకున్న ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడైన నడిపించి దీవించి ఆశీర్వదించి స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.